ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో స్టెనోగ్రాఫరు, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, ఫీల్డ్ అసిస్టెంటు, ఎగ్జామినరు, కాపీయిస్టు, డ్రైవరు, రికార్డ్ అసిస్టెంటు, ప్రాసెస్ సర్వరు, ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి చాలా పోస్టులు అయితే ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయినా, అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి కూడా ఇందులో పోస్టులు అయితే ఉన్నాయండి. మీకు తెలుగు వస్తే సరిపోతుంది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. చాలా పర్మనెంట్ జాబ్స్ అండి, చాలా మంచి జాబ్స్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోండి. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూసి ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోండి. రైట్, ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ అమరావతి నుండి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. మరి ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చాడు. ఆన్లైన్లో ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే మనకి 13వ తేదీ నుండి, ఓకేనా, ఈ మంత్ 13వ తేదీ నుండి 6వ నెల 2వ తేదీ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ ద్వారా, ఓకేనా. అయితే మరి ఈ నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అలాగే ఏ జిల్లాలకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ అన్ని జిల్లాలకి కూడా చాలా మంచి పోస్టులు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు, ఓకేనా. అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా పోస్టులు అయితే ఉన్నాయి, ఓకేనా. ఇక్కడ మనకి చూసినట్లయితే ఇక్కడ ఈస్ట్ గోదావరిని ఇచ్చాడు. ఈస్ట్ గోదావరికి సంబంధించి ఓసీ కేటగిరీలో 4 పోస్టులు అయితే ఉన్నాయండి. అలాగే ఇక్కడ మనకి కృష్ణా, అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఓకేనా, ఇలా మనకి చాలా డిస్ట్రిక్ట్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. ఇది ఓన్లీ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించిన పీడిఎఫ్, ఓకేనా. అలాగే స్టెనోగ్రాఫరు, టైపిస్టు, ఇలా మనకి చాలా పోస్టులు అయితే ఉన్నాయి కదా, వాటన్నిటికీ కూడా సపరేట్ పీడిఎఫ్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు లింక్ అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లోను, అలాగే ఫస్ట్ కామెంట్లోను. ఆ లింక్పై క్లిక్ చేసి మన వాట్సాప్ గ్రూప్లోకి అయితే వెళ్తారు. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఎటువంటి అప్డేట్ ఉన్నా సరే అందులో షేర్ చేస్తాను. మీరు అక్కడ ఈ పీడిఎఫ్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా, అన్ని పోస్టులకు సంబంధించి. రైట్, మరి రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్ అయితే చూద్దాం. దీనికి మస్ట్ అండ్ షుడ్గా ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి, ఓకేనా. అలాగే మిగతా పోస్టులకు అయితే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి. ఇంకా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి, అవి చెప్తాను. వాటికి సింపుల్గా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అలాగే ఇక్కడ మీకు కంపల్సరీగా తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. ఇక్కడ అన్ని జిల్లాల వారికి కూడా తెలుగు లాంగ్వేజ్ అనేది కామన్గా ఉంది కాబట్టి మీకు తప్పనిసరిగా తెలుగు చదవడం, రాయడం అయితే వచ్చి ఉండాలన్నమాట. నెక్స్ట్, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ అండి. ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఇచ్చాడు. మినిమం వచ్చేసరికి 18 ఇయర్స్, ఓకేనా. మినిమం వచ్చేసరికి 18 ఇయర్స్. నెక్స్ట్, మ్యాక్సిమం వచ్చేసరికి 42 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏజ్ కట్ ఆఫ్ కూడా అవ్వడం జరిగింది. ఈ డేట్ ఆఫ్ బర్త్ నుండి ఈ డేట్ ఆఫ్ బర్త్ వరకు కూడా మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలి, ఓకేనా. ఇక్కడ మీకు రిలాక్సేషన్కి సంబంధించి కూడా డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్, మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే మీకు ప్రతి పోస్ట్కి కూడా సింగిల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి, ఓకేనా. మీరు సింగిల్ ఎగ్జామినేషన్ పాస్ అయితే చాలు, మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసేసి పోస్టింగ్ అయితే ఇస్తారు, ఓకేనా. మరి ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేసుకోవాలా. అప్లై చేసుకున్నాక మీకు ఆన్లైన్ సిబిటి టెస్ట్ అయితే ఉంటుంది. ఈ సిబిటి టెస్ట్ అనేది మీకు 80 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇది రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించింది, ఓకేనా. అలాగే మీకు టైపిస్టు, ఓకేనా, స్టెనోగ్రాఫర్, ఈ పోస్టులకి కూడా మీకు ఆన్లైన్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది కొన్ని మార్కులకి సంబంధించి, ఓకేనా. ఇందులో మనకి రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి చూసినట్లయితే 80 మార్క్స్కి ఉంటుంది ఎగ్జాము. అలాగే 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇందులో 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, అలాగే 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఉంటాయన్నమాట. ప్రతి క్వశ్చన్కి కూడా ఒక మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది కరెక్ట్ ఆన్సర్కి. ఇక 90 మినిట్స్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎవరైతే సీరియస్గా ఈ జాబ్ కోసం ట్రై చేస్తారో వారికి ఈ పీడిఎఫ్ అయితే ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీకు సిలబస్ చాలా క్లియర్ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఏ టాపిక్ నుండి ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేది ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారందరూ కూడా ఈ పీడిఎఫ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి మీ పోస్ట్కి సంబంధించి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి మీరు పోస్ట్కి అప్లై చేసుకున్నట్లయితే
ఆ పీడిఎఫ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ సిలబస్ కాపీని అయితే మీరు ప్రింట్అవుట్ తీసుకొని జాగ్రత్తగా చదువుకుంటే మీరు ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. ఇలాగనే సేమ్ స్టెనోగ్రాఫరు, టైపిస్టు, కాపీస్టు ఇలా ప్రతి పోస్ట్కి కూడా మీరు సిలబస్ అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ కావాల్సి ఉంటుందండి. నెక్స్ట్ అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీ కూడా ఉంటుంది, అప్లికేషన్ ఫీజు. అయితే ఇందులో మీకు ఎవరైతే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఓకేనా అన్రిజర్వ్ కేటగిరీ యూఆర్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా 800 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, 800 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. మరి మిగతా ఎస్సీ, ఎస్టీ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మినిమం 400 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీ ఎక్కువగా ఉందనేసి డిసప్పాయింట్ చెందొద్దు. ఓకేనా. మీరు కొంచెం సీరియస్గా ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా కొట్టచ్చు. పర్మనెంట్ జాబులు అండి. ఓకేనా, చాలా మంచి జాబులు. మీరు మంచి క్వాలిఫికేషన్ కలిగి ఉంటే మంచి పోస్ట్కి అప్లికేషన్ చేసుకోండి. మంచిగా చదివితే మంచిగా పోస్టింగ్ అయితే వస్తుంది. ఓకేనా. ఈ విధంగా మీకు స్టెనోగ్రాఫరు అలాగే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ప్రతి పోస్ట్కి కూడా మీకు క్వాలిఫికేషను పీడిఎఫ్ ప్రతిదీ కూడా మనం వాట్సాప్ గ్రూప్లో పిన్ చేసి పెడతాను. ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో లింక్ ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లోకి వచ్చేయండి. గ్రూప్లో మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి పిన్ చేసి అయితే పెడతాను. ఓకేనా. ఇక్కడ మీరు చూడొచ్చు టైపిస్టు, ఫీల్డ్ అసిస్టెంట్ అలాగే ఎగ్జామినరు, కాపీస్టు, డ్రైవరు ఓకేనా, లైట్ వెహికల్కి సంబంధించి అలాగే రికార్డ్ అసిస్టెంటు, ప్రాసెసర్ సర్వర్ అలాగే ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి మీకు ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయి, చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మీకు 10th పాస్ అయిన వాళ్ళకి కూడా పోస్టులు ఉన్నాయి, అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి కూడా పోస్టులు ఉన్నాయి, అలాగే డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి కూడా పోస్టులు ఉన్నాయండి. సో ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా చూసి అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఓకేనా. చాలా మంచి నోటిఫికేషను, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. చాలా రోజుల క్రితం అయితే వచ్చింది, మళ్ళీ ఈ అవకాశం అయితే ఇప్పుడు వచ్చింది. సో ఎవరు కూడా అవకాశాన్ని అయితే చేజారుకోకండి. కొంచెం కష్టపడి చదివినట్లయితే మీరు ఈ పోస్టింగ్ అయితే ఈజీగా కొట్టేస్తారు. ఓకేనా. మీరు మీ జిల్లాకైనా అప్లై చేసుకోవచ్చు, వేరే జిల్లాకైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. మీ జిల్లాకే అప్లై చేసుకోవాలి అని రూల్ ఏం లేదు. మీరు ఏ జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయో అది చూసుకొని మీరు అప్లికేషన్ చేసుకోండి. ఓకేనా. కానీ ఒకటి మెయిన్గా చెప్పేది ఏంటంటే మీరు ఏ పోస్ట్కైనా అప్లికేషన్ చేసుకోండి, కానీ ఆ పోస్ట్కి సంబంధించి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు సిలబస్ కాపీ అయితే ఉంటుంది. సిలబస్ సంబంధించి ఏ టాపిక్స్ నుండి ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేది మీకు క్లియర్గా అక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట. చూపించాను కదా వీడియోలో. సో ప్రతి ఒక్కరు కూడా ఆ పోస్ట్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకున్నటువంటి పోస్ట్కి సంబంధించి సిలబస్ కాపీని అయితే జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. ఎందుకంటే అందులోంచి మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. సింగిల్ ఎగ్జామ్ కాబట్టి చాలా గట్టిగా ప్రిపేర్ కండి. ఎందుకంటే తెలుసు కదా, మీలానే ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. సో సిలబస్ని గట్టిగా పట్టుకుంటే ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకేనా. సరే, మరి ఇంకా వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఎటువంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా సరే మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. సో కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.